ఓం శ్రీ గురుభ్యో నమః. యోగీశ్వరేశ్వర అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు అనంత కోటి ప్రణామములు. మహాసాం బాబాజీ వారికి, శ్రీ శ్యామాచరణ లాహిరి మాస్టర్ యోగిరాజులు శ్రీ శ్యామాచరణ లాహిరి వారికి, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంత కోటి ప్రణామములు. జై శ్రీమన్నారాయణ. చెప్పండి, జై శ్రీమన్నారాయణ. ఈరోజు తొలి ఏకాదశి. మనందరికీ ఏకాదశి జ్ఞానకాంక్షలు. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. అప్పో దిపో భవ, అప్పో దిపో భవ, అప్పో దిపో భవ, అప్పో దిపో భవ. పత్రిజీ గారి కంఠం నుంచి వెలువడింది అద్భుతమైన మనకు కీర్తనది. నారాయణ్ణి స్మరిస్తూ చివరగా ఏం చెప్పారు? అపోదీపోభవ అని చెప్పారు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. బుద్ధ భగవానుల వారు మనకందరికీ బోధించిన సత్యం, ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి. పత్రిజీ గారు ఆ నారాయణుని పలుకుతూ దానికి యాడ్ చేశారు. నారాయణ, శ్రీమన్నారాయణ. ఏకాదశి అంటేనే నారాయణకు సంబంధించినది. నారాయణము నరులలోని ఆయనం. ఆయనము అనగా ఒక కాలం. రామాయణము రాముని యొక్క కాలం. అలాగే ఉత్తరాయణము దక్షిణాయనం చెప్పుకుంటాం. కనుక ఆయనము అనగా ఒక కాలము, కాలంలో ఒక భాగం. అయితే నారాయణ అన్నది అనంతమైన కాలం. అది కాలంలో ఒక భాగం కాదు. నారాయణ అన్నది అనంతమైన కాలం, నలులోని ఆయనం. అంటే ఒక జీవి దేహం తీసుకున్న తర్వాత అతని మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు ఉన్నది నారాయణము. దేహం వదిలేస్తాడు, కానీ నారాయణ అన్నది మాత్రం వదిలిపెట్టదు. ప్రతి నరునిలోనే ఉంటుంది. కనుక నారాయణునికి అంతము లేదు, నరునికి అంతం ఉంది. ఈ అంతమయ్యే నరుడు వాస్తవంగా నరములు అంటే ఇంద్రియాలు అర్థం. నరములు అనగా ఇంద్రియములు. నారాయణుడు ఇంద్రియాలను పాలించేవాడు, ఇంద్రియాలను జయించిన వాడు. కనుక మన దేహంలో ప్రతి మానవునిలోనూ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలని పరిపాలిస్తున్నది నారాయణుడు. అయితే ఆ ఇంద్రియాలకు తాను లోబరుడు. అందుకే ఆయన్ని గోవిందుడు అన్నాడు. మరొకసారి ఈ ఏకాదశి రోజు మనందరికీ కూడా జ్ఞాన కాంక్షలు తెలుపుకుందాము.
ఆ నారాయణ్ణి మనలో ప్రతిష్ఠింప చేసుకుందాం. నారాయణ గురించి తెలుసుకోవాలి అంటే ఈ దేహమును ఒక పక్క కూర్చోబెట్టాలి, ఆత్మవిద్యను నేర్చుకోవాలి, ఆత్మవిద్యను సాధన చెయ్యాలి. ఏ విద్య అయితే మనందరినీ కూడా నారాయణుగా మారుస్తుందో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. ఇది నారాయణ విద్య అని కూడా అంటారు. ప్రహ్లాదుడు చెప్తాడు, నాన్న నువ్వు ఏం నేర్చుకున్నావు? నేను నారాయణ విద్య నేర్చుకున్నాను అంటాడు. ప్రహ్లాద చరిత్రను చూడండి. హిరణ్యకశిపునికి నారాయణ అన్న పదమే అది సరిపోదు. మరి నువ్వు ఏమి విద్య నేర్చుకున్నావు నాన్న అని తండ్రి కుమారుని అడిగితే కుమారుడు చెప్తాడు, నేను నారాయణ విద్య నేర్చుకున్నాను అంటాడు. ప్రహ్లాదుని జీవితం అంతా కూడా తాను చూపించినంతా కూడా నారాయణ విద్యే కదా. ఏ సాధకుడైతే తనలో నారాయణుని దర్శించుకుంటాడో ఆ సాధకుడికి ప్రతి చోట కూడా ప్రతి సందర్భంలో నారాయణ దర్శనం ఇస్తాడు. ఒక శిలలో నుంచి రాతిలో నుంచి కూడా తన తండ్రి ఏమైతే కోరినాడో నీ నారాయణ్ణి ఈ రాతిలో చూపించు అన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు నారాయణుడు, నాలో నీలో చరము అచరము, చరమైన నీ రాతిలో కూడా ఉన్నాడు అని చెప్తాడు. ప్రతి చోట ఉన్నాడు అన్నప్పుడు ఈ స్తంభంలో, ఈ రాజ్య స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. మరి రమ్మను, నారాయణ శ్రీమన్నారాయణ అని వేడుకుంటానే రాత్రి తీర్చుకొని నారాయణ వచ్చాడు. ఏ రూపంతో వచ్చాడు? తను అనుకున్న రూపంతో వచ్చాడు. అంటే ప్రహ్లాదునికి ఆ శక్తి ఉంది. రాతిలోను, చెట్టులోను, ప్రతి వస్తువులోనూ దైవము చూపించే చూడగలిగే శక్తి ప్రహ్లాదు కలిగింది. దాన్ని నిజమని నిరూపించాడు నారాయణుడు. అంతవరకు శిలే అవుతుంది కానీ శివుడు కాడు. మనలో నారాయణ మనం దర్శించుకుంటే నీకు ప్రతి చోట నారాయణ కనబడతాడు. ఆ నారాయణ దర్శనము ప్రహ్లాదుల వారికి ఎంత ఉన్నతికి తీసుకొచ్చింది. ఎన్ని సందర్భములలో ప్రహ్లాదుని కాపాడింది. తన తండ్రి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సార్లు ఆయనకు మృత్యుదండలు విధిస్తాడు, విషం తినిపిస్తాడు, ఏనుగు చేతి తొక్కిస్తాడు, పర్వతం నుంచి కింద పడేస్తాడు, సముద్రంలో పడేవేస్తాడు. మరి ఆ ప్రహ్లాదుని రక్షించింది ఎవరు? తనలో ఉన్న నారాయణుడు. ముందుగా తనలో దర్శించుకున్నాడు. మనలో ఉన్నవాడు అన్ని చోట్ల ఉంటాడు. మనలో లేడనుకున్నప్పుడు ఎక్కడా ఉంటాడు. అందుకే అపోది ఓ బాబా, అపోది ఓ బాబా పత్రిక గారు చెప్పింది. బుద్ధ ప్రబోధిత అపోదీపో బాబా, కృష్ణ పరమాత్మ ఉదరేదాత్మనాత్మనామం. ముందుగా ఆ నారాయణుడు మనలో చూసుకోవాలి. మన ఆత్మే నారాయణుడు, మన ప్రాణమే నారాయణుడు. మరి ఈ విద్య ఎలా వస్తుంది? కేవలం ఈ ఒక్క ప్రాణ విద్య తప్ప, ఈ ఆత్మ విద్య తప్ప మరి ఏది కూడా నీలో నారాయణుని దర్శించుకునే శక్తి కలగలేవు. ఏ విద్యకు కూడా ఆ స్తోమత లేదు, ఆ అర్హత లేదు. అంతటి
సమర్థత కూడా లేదు. మనలో ఉన్న నారాయణని మనం దర్శించుకోవాలి, విశ్వమంతా నేనే ఉన్నాను అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన తెలియజెప్పే మహావిద్య ఈ ఆత్మవిద్య, శ్వాస విద్య. మనం ఆ శ్వాస విద్యనే సాధన చేస్తూ ఉన్నాం. అర్జునుడికి కృష్ణుడు ఒక్కసారి చెప్పాడు భగవద్గీతని, మళ్ళీ మళ్ళీ మాటి మాటికి చెప్పలేదు. గీత చివరిలో చక్కగా విన్నావా, నీకు బాగా అర్థమైందా అని కృష్ణ పరమాణుడు ఒక చిన్న పిల్లవాడికి అడిగినట్టుగా అడుగుతాడు అర్జునుడిని. అర్థం చేసుకున్నావా? ఈ గీతాసారం అంతా కూడా, జ్ఞానం అంతా కూడా మొత్తం నీకు బోధించేశాను, ఆత్మజ్ఞానం అంతా నీకు విద్యను బోధించాను, నువ్వు అర్థం చేసుకున్నావా, చక్కగా విన్నావా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడు? నష్టో మోహ శృతిలబ్ధ. స్వామి, మీ యొక్క అజ్ఞానం, మీరు ఇచ్చినటువంటి జ్ఞానం వలన నష్టో మోహ స్మృతిర్లబ్ధ ప్రసాదాన్మయ. ఏం చెప్తాడు? నాకు నీ వలన, మీరు ఇచ్చిన జ్ఞానం వలన నాకు మోహం నచ్చింది. ప్రసాదాన్మయ చిత. అచిత, అచిత అంటే నాశనం లేని వాడా. అర్జున కృష్ణుని అచ్యుత అని బోధించాడు. చ్యుతముండి నాశనం ఏది? అచ్యుత అంటే నాశనం లేనివాడు. మరి అర్జునుడు కృష్ణుడిని నాశనం లేనివాడు అన్నాడు. అయితే కృష్ణుడు కూడా దేహం త్యాగం చేశాడు కదా. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నిర్యాణం చెందినాడు. మరి ఎందుకు అచ్యుత అన్నాడు? ఈ దేహం వస్తుంది, దేహం పోతుంది, దేహంలో ఉన్న దేహి మాత్రం ఎప్పటికీ చావు లేదు, అందుకే అచ్యుత. మనమంతా కూడా అచ్యుతమే. అర్జునుడు తెలుసుకున్నాడు, కృష్ణుడు తెలుసుకున్నాడు, నేను అచ్యుతుడిని. మనం ధైర్యంగా చెప్పగలమా? స్థితోస్మిత సందేహ కలిసే వచ్చంతవా. నా మోహం నశించిపోయింది, నా అజ్ఞానం తొలగిపోయింది. మీరు ఏమి ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. స్మృతులబ్ధ అన్నాడు, జ్ఞానం కలిగింది అన్నాడు. ఒక్కసారి భగవద్గీతని వింటేనే ఆయన నోటి నుంచి వచ్చిందే. మనం ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలకి వినే ఉన్నాము. ఒక్కసారన్నా నష్టో మోహ స్మృతులబ్ధ అని అనగలమా? చెప్పండి, ఒక్కసారన్నా. నాకు మోహం నశించింది అని మనం అడుగుతున్నామా? అర్జునుడు అన్నాడు, భగవద్గీతలో జ్ఞానం మాత్రమే ఇచ్చాడు, యోగ విద్య అర్జునుడికి బోధించడానికి గుర్తుపెట్టుకోండి. ఈ యోగ విద్యను, ఈ ఆత్మ విద్యను, ఈ క్రియాయోగమును, ఈ ఆత్మవిద్య యోగమును అర్జునుడికి బోధించలేదు, కేవలం జ్ఞానం మాత్రమే ఇచ్చాడు. మోహం నశింపజేసే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏం జ్ఞానాన్ని ఇచ్చాడు? మూడు గుణాల గురించి చెప్పాడు. అశ్రీ లక్షణం అంటే ఏమిటి చెప్పాడు. తర్వాత దైవీ లక్షణాలు అంటే ఏమో చెప్పాడు. ఆత్మ అంటే చెప్పాడు, అనాత్మ చెప్పాడు, కర్మ చెప్పాడు, కర్మ గురించి చెప్పాడు, అకర్మ గురించి చెప్పాడు. మరి అన్నీ చెప్పాడు, కానీ యోగ విద్యను మాత్రమే చెప్పలేదు. కేవలం జ్ఞానం మాత్రమే ఇచ్చాడు. ప్రాక్టికల్గా ఇచ్చాడు, ఇవ్వలేదు. థియరికల్గా ఇచ్చాడు. ఆ థియరికల్గా ఇస్తేనే నాకు మోహం వెళ్ళిపోయింది అన్నాడు. మనం ప్రాక్టికల్గానే చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి థియరీ తెలుసుకుంటున్నాము. మనకి ఎందుకు మోహం పలేకపోతుంది? ఎందుకు అర్జునుడి రోజు వచ్చిన ఆ ఒక్క శ్లోకం మనలో ఎందుకు రావడం లేదు? ఆయన శ్లోకం చెప్పినాడు, మనం మాట చెప్పచ్చు కదా. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచిత. మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకు? ఇంకా మోహంలో ఉన్నాము, ఇంకా అజ్ఞానంలో ఉన్నాము. మన చుట్టూ పెరిగిపోయినాయి. ఏం చెప్పాడు? నీకు జ్ఞానం ఇచ్చినాను, కానీ ఈ జ్ఞానం నీ సొంతం కావాలి అంటే, ఈ విద్య నేర్చుకోవాలంటే జ్ఞానం దగ్గరిపై నేర్చుకోపో నువ్వు అన్నాడు. తెలిసిన ఆత్మవిద్యను
నేర్చుకోవాలంటే జ్ఞానం దగ్గరికి పోవు, యోగుల దగ్గరికి పోవు. స్వతహా వాళ్ళు సాధన చేసి తాను అనుభవంలో తెచ్చుకుని ఆ విద్యను, ఆ జ్ఞానం నేర్పిస్తాడు. ఎక్కడ చెప్పాడు? తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశిస్తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నాడు. చూసారా? అర్జునుడికి కృష్ణుడు యోగ విద్యను నేర్పించలేదు. కూర్చోబెట్టి ఈ యోగ రహస్యములను అంటే ఆ మర్మములను నేర్పించలేదు. బట్ యోగపరమైన జ్ఞానం ఇచ్చాడు. అంతేమి ప్రాక్టికల్గా వెళ్లే ముందు థియరికల్గా మొత్తం అంతటిలోంచి మోహం తీసేశాడు. మన కళాశాలలో ఏదైనా ఒక సబ్జెక్టు మీద ఆ ప్రాక్టికల్ చేసే ముందు థియరిటికల్గా మొత్తం ఆ ఉపాధ్యాయులు అధ్యాపకులు నేర్పిస్తారు. ఆ థియరిటికల్గా నేర్చుకున్న దాన్ని ప్రయోగశాలకు పుచ్చిపోయి ప్రత్యక్షంగా ప్రాక్టికల్స్ చేపిస్తారు. అలాగా కృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానం అంతా బోధించాడు, మోహం తొలగించాడు, దుఃఖం తొలగించాడు. అర్జునుడు భయపడలేదు, అర్జునుడికి భయమే తెలియదు. దుఃఖపడ్డాడు, ఇంతమంది చెప్పాలని దుఃఖపడ్డాడు. మోహానికి లోనయ్యాడు. నా పిల్లతండ్రులు, తాతలు, పుత్రులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ చెప్పాలని మోహానికి లోనయ్యాడు. కనుక ముందుగా కర్తవ్యంలోకి చేయాలి అంటే ఒక వ్యక్తిని కర్తవ్యంలో తీసుకురావాలి. తన డ్యూటీ ఏమో తను చేయాలి అంటే అతనికున్న మోహాన్ని అన్ని కట్టె చేయాలి. అతనికున్న ఆ భయాన్ని అంటే భయాన్ని దుఃఖంతో కూడినటువంటి ఆ ఆందోళన తొలగించాలి. కోట్ల మంది వచ్చినా కూడా అర్జునుడు భయపడ్డు. అందుకే ఆయన విజయుడని పేరు. ఈ చెప్పే ముందు ఏం చెప్పాడు? ఎక్కడి నుంచి దాపురించి తిరిగి ఈ మోహము క్లైబ్యం మహాత్మగా పాట అర్జునుడు ఒకసారి చెప్పింది. ఇది ఎక్కడి నుంచి దాపురించింది? నీకు ఇది రాకూడని సమయంలో నీకు వచ్చింది. క్లైబ్యం మహాత్మగా పాట నైతత్విపద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం. మనందరికీ కూడా హృదయ దౌర్బల్యం ఉన్నది. ఎక్కడైతే హృదయ దౌర్బల్యం ఉంటుందో అక్కడ మోహం ఉంటుంది. ఎక్కడ మోహం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎక్కడ మోహ దుఃఖాలు ఉంటాయో అక్కడ ప్రతి వాటి పట్ల భయం ఉంటుంది. ఖచ్చితంగా భయం ఉంటుంది. మోహం ఉన్న చోట ఈ దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఈ రెండు ఉన్న చోట భయం ఉంటుంది. కనుక అన్ని రకాల భయాలు తొలగించేశాడు, మోహాన్ని తొలగించాడు. అర్జునుడు ఎంత విల్పబడితో చెప్పగలిగాడు. నష్టో మోహోర్లబ్ధ తత్ప్రసాదాన్నయార్చిత. చూడండి, స్థితోర్మి గత సందేహంగా కలిసి వచ్చినంతవా. మరి మనం ఎందుకు రాలేటం లేదు అంటే ఈ సాధన చేసేటప్పుడు మనం ఇంకా సంగమంలో ఉన్నాము. అనేక సంగమాలు ఉన్నాయి. కుటుంబ సంగమం, వ్యాపార సంగమం, వృత్తి సంగమం, బంధువుల సంగమం, ధన సంగమం, యవ్వన సంగమం. ఒకటేమిటి, అనేక సంగమాలతో మనము కూడుకో ఉన్నాము. ఈ అన్ని సంఘాలను అన్నింటిలోనూ ఉంటూ అన్నింటి నుంచి దూరంగా ఉన్న వాడిని సర్వసంగ పరిత్యాగి అంటారు. అన్నింటిలోనూ ఉంటాడు, వ్యాపారం చేస్తాడు, వృత్తి చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటుంది, కుటుంబ పోషణ ఉంటుంది, అన్నీ చేస్తాడు. కానీ దేనికి అంతకుండా ఉంటాడు. అటువంటి వాడు సర్వసంగ పరిత్యాగి. అంతసంగం, బహిర్సంగం, ఆత్మసంగం పరిత్యజేత్. స్పష్టంగా చెప్పడం జరిగింది.
అంతఃసంగం, బహిర్సంగం, ఆత్మసంగం పంచజే అన్నీ మొదలుపెట్టి అవగతాలు ఎలా అవుతుంది? ఈ సంగంలోకి ఎలా దూరం కావాలి? ఎందుకు మనం పోలేకపోతున్నామంటే మన యొక్క ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులు కలిగించేవి చాలా ఉన్నాయి. ఎన్నో మనకి అడ్డంకులు కలిగిస్తాయి. అందరికీ కూడా నేను ధ్యానం బాగా చేయాలి, యోగం చేయాలి, యోగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలన్న అభిలాష ఉంటుంది, తపన ఉంటుంది. కానీ అతను చేయలేకపోతున్నాడు, ముందుకు పోలేకపోతున్నాడు. కారణం ఏమంటే దానికి ఎందుకు కారణం అవుతుందంటే ఏమేమి మనకు అడ్డంకులుగా ఏర్పడుతున్నాయి? ఒకటి అష్టమదములు. 8 రకాల మదములు. 2 ఈశనత్రయములు. 3 పంచమలములు. 4 అనేక భావాలు. 5 వ్యసనములు, సప్త వ్యసనములు. ఈ 5 చేత సాధకుడు ఏదో ఒక దాని చేత పీడించబడుతూ ఉంటాడు. ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఎన్ని సంవత్సరాల పాటు సాధన చేసినా కూడా ఎందుకు ఉచ్చ స్థితికి చేయలేకపోతున్నాము, ఎందుకు నిశ్చలంగా నిర్మలంగా ఉండలేకపోతున్నాము అంటే ఇవన్నీ కూడా అతని చుట్టూ ఉంటాయి. అంటే అంతఃసంగం, ముఖ్యంగా అంతఃసంగం, బహిర్సంగం, ఆత్మసంగం ప్రత్యజే. ఆత్మసంగం ప్రత్యజే. ఇన్ని సంఘములన్నీ కూడా వదిలిపెట్టాలి. సర్వసంగ నివృత్తాత్మ పశ్చేవాత్మ ఆత్మని. ఇది కూడా కృష్ణ పరమాత్మ బోధించినది, చెప్పినది. సర్వసంగ నివృత్తాత్మ. ఏ ఆత్మ అయితే సర్వసంగములను నివృత్తి చేసుకుంటుందో, వృత్తి కాదు నివృత్తి చేసుకుంటుందో వాడికి పశ్చన్నేవాత్మాత్మని. వాడు తను దర్శిస్తాడు, తను తాను దర్శించుకుంటాడు. తను తాను దర్శించుకున్నాడు అంటే నన్ను దర్శించుకున్నట్టే. ఏ సాధకుడైతే తనలో తాను చూసుకుంటాడో వాడు నన్ను చూసుకున్నట్టే, నేనే వాడైతాడు. మరి అంతటి తీవ్ర సాధన అన్నింటిలో ఉంటే చేసుకోవాలి, అన్ని వదిలిపెట్టిపోయే కాదు. సర్వతంగా పరిత్యాగి అంటే కుటుంబము, వ్యాపారము, వృత్తి ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడో కొండలో నేను పోతాను, కౌపీనం ధరించి నేను పోతాను అంటే అది కాదు. అన్ని రోజులు సంసారంలోనే నిర్మాణం చేయమన్నారు. సంసారం చేస్తూనే నువ్వు అన్నీ చేస్తూనే నిర్మాణానికి సమయం కేటాయించాలి. వ్యాపారం చేయి, సంపాదించి ఎంతనే సంపాదించు. మరి వీటి అన్నిటికీ ముందుగా మనము తెలుసుకోవాల్సిందంటే ఒకటి అష్టమలములు, ఈశత్రయము, తర్వాత పంచమలములు, అనేక భావాలు, వ్యసనాలు. ఇందులో ఆ మొదటి భాగం తెలుసుకున్నాం, అష్టమదములు. మనిషిని సాధన చేయకుండా అడ్డుపడేది మదములు ఉన్నాయి. ఏంటి 8 అంటే ఒకటి కులమదము, 2 బలమదము, 3 యవ్వనమదము, 4 రాజ్యమదము, 5 శీలమదము, 6 తపోమదము, 7 రూపమదము, 8 ధనమదము. ఈ 8 మదములు ఖచ్చితంగా ఎవరు అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఏదో ఒక మదము చేత పీడించబడిన వాడే. ఇప్పుడు అందరికీ ఉన్నది ఏమిటంటే కులమదము. మొదటి కులమదము. నా కులము గొప్పది, నాది బ్రాహ్మణ కులము, బ్రాహ్మణే అగ్ర కులము, నేనే గొప్పవాడిని అని బ్రాహ్మణుడు చెప్పుకుంటాడు. వైశ్యుడు ఆర్య వైశ్యులంతా ఎక్కడ చూసినా మేము వైశ్యులమే, మేము దానాలు చేస్తే తప్ప ఏవి ఉండవు, అన్నిటికీ మేమే రాజపోషకులు, మేమే కనుక మా వైశ్య కులమే గొప్పది.
రెడ్డి కులము. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులంని గొప్పగా చెప్పుకుంటారు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని యోగికి భేదం ఉండదు, కానీ భోగికి భేదం ఉంటుంది. మా రక కులము, మీ తక్కువ కులము, మేము పాలించే వాళ్ళము, మీరు పాలించబడేవారు మీరు. ఇలాగా కులమతం అనేది అందరిలోనూ నరనరాన జీవించకపోయింది. లేదంటారా? కుల సంఘాలు ఉన్నాయి, ప్రభుత్వాలే కుల గణన చేస్తున్నాయి. వాస్తవంగా జన్మ తీసుకుంటే వరకు ఊహ తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు చెప్పితే తప్ప ఆ శిశువుకు మనం వాడు ఏ కులంలో పుట్టాడో తెలియదు. క్షత్రియ కులంలో పుట్టాడా, రెడ్డి కులంలో పుట్టాడా, బ్రాహ్మణ కులంలో పుట్టాడా, ఒక కొంత వయసు వచ్చి ఊహ వచ్చిన తర్వాత మనం వైశ్యులము, మనం బ్రాహ్మణులము, మనం రెడ్డి, మన కర్మ బోయ అని చెప్తే అప్పుడు వాడు తెలుసుకుంటాడు. కులం అంటే వాడికి ఏమీ తెలియదు. మనిషి జీవుడు పుట్టిన తర్వాత కులం పుట్టింది, కులం పుట్టిన తర్వాత జీవుడు పుట్టలేదు. ఎందుకు ఇది అర్థం చేసుకోలేకపోతున్నాము? మరి కృష్ణ పరమాత్మ చాతుర్వర్ణమయ సృష్టి గుణకర్మ విభాగత అన్నాడు కదా. 4 రకాల వర్ణాలు ఉన్నాయి. ఏమిటి? గుణ కర్మ విభాగత అన్నాడు. గుణాన్ని బట్టి కర్మలు బట్టి అంతే. చెక్క పని చేసేవాడికి వడ్రంగి అంటాడు, కుండలు చేసేవాడిని కుమ్మరి అని, నేత పని చేసేవాడు నేత కార్మికుడు నేసేవాళ్ళని, చేపలు పట్టేవాళ్ళు బెత్తవాళ్ళని, వాళ్ళు చేసే వృత్తులు బట్టి, వాళ్ళు చేసే కర్మలు బట్టి కులాలుగా మనం అనుకున్నాము. కానీ పక్షులు బట్టి, జంతువులు బట్టి వేటాడి చేసేవాడు పోయేవాళ్ళు. కానీ లాస్ట్ ఏమైపోయిందంటే ఏ గ్రంథంలో లేదు, ఏ ఉపనిషత్తులు లేని ఆ కులాన్ని పట్టుకొని మనము చాలా అహంకారంతో పెట్టుకున్నాము. మనం చెప్తూ ఉంటారు, ఆ కుల సంఘాల మీటింగ్లో వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు ఆ కుల పెద్దలు వచ్చి, గర్వించు, నువ్వు ఫలాని కులంలో పుట్టేందుకు నువ్వు శబాష్ అనుకో అని గట్టిగా చెప్పకుంటారు. ఎన్ని జన్మల పుణ్యం ఉండి తప్ప మీ కులంలో పుట్టలేవు నువ్వు చెప్తారు. ఆ అజ్ఞానం తారస్థాయికి పెరిగిపోతుంది అనమాట. ఆ వ్యక్తికి అజ్ఞానం తారస్థాయికి పెరిగిపోయి ఆ కుల మతం అనేది అన్నిటిని మూసేస్తుంది. కిరీటం లేని రాజుగా వాడు ఉంటాడు, ఆ కులానికి రాజుగా ఉంటాడు. కానీ ప్రతి కులంలోనూ ఒక మహాయోగి పుట్టాడు. అవునా? ప్రతి కులంలోనూ ఒక యోగి ఉన్నారు. ఈ ఆత్మసంయోగంలో అత్యున్నత స్థితికి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి వాల్మీకులు చెప్పుకుంటే వాళ్ళలో ఎవరున్నారు? వాల్మీకి మాత్రమే, రత్నాకరుడు. మరి మా కులానికి ఆయన అగ్రగణ్యంగా చెప్పుకున్న వాళ్ళు ఆయన ఎందుకు ఫాలో కాలేకపోతున్నారు? అవునా? ప్రతి ఆ వాల్మీకి కులంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎందుకు రత్నాకరుడు వాల్మీగా మాట్లాడగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎందుకు శంకరాచార్యుల వారి కాలేకపోతున్నారు? అవునా? బ్రాహ్మణులందరికీ ఏమి మాకు శంకరాచార్యుల వారు గొప్ప. ఇంకా వైష్ణవుల్లో ఆళ్వార్లలో ఎంతమంది ఉన్నారు. మధ్య కుటుంబంలో పుట్టిన వాళ్ళకు రాఘవేంద్ర స్వామిగా ఎందుకు అందరూ గొప్పగా సాధన చేయలేకపోతున్నారు? రెడ్డి కులంలో పుట్టిన వాళ్ళు ఎందుకు అందరూ యోగి వేమన వారికి కాలేకపోతున్నారు? ఇలా ప్రతి చోట ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరి కులంలో పుట్టాడు? కంసాలి. మరి వాళ్ళందరూ ఎందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిగా సాధన చేయలేకపోతున్నారు? గొప్పగా చెప్పుకోవడానికా? ఒక కులానికి ఒక మహాయోగిగా ఉన్నారు అంటే ఆయన అనుసరించమని చెప్తున్నారు. కానీ ఆయన అనుసరించుకోకుండా మనం వేరువేరుగా పోతున్నాం. వైద్య ప్రముఖంలో ఎంతమంది ఉన్నారు మహాయోగులు? మా సాధన చేసిన వాళ్ళు ఎన్నిగా మంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. తమ తమ సమస్తము దారపోసి నారాయణ కల్పించుకున్నారు. వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళగా మేము ఎందుకు కోల్పోతున్నాము? కేవలం భజన చేయడానికి మాత్రమే మనం ఉన్నాము. నారాయణ నారాయణ మేము చేస్తున్నాం. ఆ భజన
కాదు, లోపల భజించు. అది సంక్రాంతి చెప్పింది. గోవిందం భజ మూఢమతే. కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలోనూ ఏ కొంచెము కులం మతం ఉందంటే దాన్ని కట్ చేయండి. అందరూ నాతో సహా అందరికీ వర్తిస్తుంది. ఏ కొంచెం నేను పలానా కులంలో పుట్టాను, నేను అగ్రగణ్యుని అనుకున్నాను అంటే ఈ సాధనలో 2 మైళ్ళు వెనక్కిపోయినట్టే. రెండవది బలమనము. బలము చేత మదించిన వాళ్ళు ఆ బలం ఎప్పుడు వస్తుంది? ఈ బలమనం అంటే అనేక రకాల బలాలు ఉన్నాయి. ధన బలము, యవ్వన బలము అనేక ఉన్నాయి. అయితే కండ బలము. ఈ బలము చేత అర్ధాంతరంగా దేహం చాలించిన వాడు భీముడు. స్వర్గారోహణం పర్వంలో స్వర్గారోహణం చేస్తున్నప్పుడు ముందుగా ద్రౌపది వెళ్ళిపోయింది, తర్వాత కలదేవుడు, నకులుడు, అర్జునుడు, తర్వాత భీముడు. ఆ భీముడు అడుగుతాడు ధర్మరాజుని, స్వామి నేను పోకముందే నేను ఎందుకు పోతున్నాను ముందు చెప్పుకుంటాడు. వాళ్ళందరూ ఎందుకు పోయానో ద్రౌపది పడిపోయినప్పుడు నేను అడిగాను. అలాగా నకులుడు, సహదేవుడు, అర్జునుడు పడిపోయినప్పుడు నేను అడిగాను, నువ్వు చెప్పావు, నేను తెలుసుకున్నాను. బట్ నేను పడిపోయిన తర్వాత నువ్వు చెప్పినా నాకు అర్థం కాదు. కనుక నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నా వంతు నెక్స్ట్ పడిపోయింది నేనే. కనుక నేను నీతో రాలేకపోతున్నాను. ఇంకో కొద్దిగా దూరం ఏమైనా అడుగు వేస్తానేమో. ఈ లోపల నా గురించి చెప్పుకుంటే నీకు కండబలం ఎక్కువ ఉంది, నీకు బలగర్వం ఎక్కువ ఉంది, నీకు బలబలం ఉంది, ఇంతమంది కీచుకుని అంతమంది తప్పినాను, నా వల్లే కదా ఈ మహాపాఠ యుద్ధంలో విజయం సాధించింది అని నీకు చాలా బలగర్వం బలబలం ఉంది, అందుకే చచ్చిపోతావు నువ్వు చెప్పేశాడు. ఈ బలబలము అందరికీ ఎవరిలో వచ్చి ఉంటుంది. వృద్ధాప్యంలో వెళ్ళిపోతుంది అనుకో. ఏమి బలబలము ఎప్పుడు ఉంటుందంటే యవ్వనంలో ఉంటుంది అన్నమాట. ఈ బలబలము బలము చేత ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మూడవది యవ్వన బలం. ఈ యవ్వన బలము కొంతకాలమే ఉంటుంది. ఎంతకాలము? ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 40 సంవత్సరాల వరకు అంతే. దీని పరిపాలన ఎంత అంటే 20 సంవత్సరాలే. కానీ 20 సంవత్సరాలలో చేయవలసిన నష్టమంతా చేసుకుంటుంది యవ్వనమును. నాదు ధనజన యవ్వన గర్భం హరతి నిత్యకాల సర్వం మాయాన్ని అకలం భూత్వా బ్రహ్మపదం ప్రభిషపిత్వా అని శంకరాచార్య వారు అప్పుడే చెప్పాడు. నాదు ధనజన యవ్వన గర్భం. యవ్వనంలో ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ చివరికి జంతువు కూడా, మంచి వయసులో ఉన్న జంతువులు కూడా అవి దాడి చేస్తాయి, మన మీద దాడి చేస్తాయి. మదించిన అంటాం మనం. కనుక యవ్వన మదము. మనమందరం కూడా యవ్వనాన్ని దాటుకొని వచ్చినాము. అవునా? ఇంకా ఒకరిద్దరు ఉన్నారు యవ్వనంలో. ఆత్మ విద్య అన్నది యవ్వనంలోనే సాధించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ బాధపడవలసిన విషయం ఏమిటంటే యూతే రావడం లేదు. యువతి యువకులే ఆత్మయోగం చేస్తాం, ధ్యానం చేద్దాం అనేది రావడం లేదు. మిగతా ఎక్కడన్నా చూడండి, మిగతా అన్ని వెళ్ళండి, యువకులే వెళ్తున్నారు. ప్రార్థకరమేమో కానీ, దేవాలయాలకు కానీ, ధ్యానాలయాలకు కానీ యువతి యువకులే రావడం మానేశారు. నేర్చుకోవాల్సింది ఎప్పుడు అంటే బాల్యం నుంచే నేర్చుకోవాలి. బాల్యంలో ఆటపాటలతో జరిగిపోతుంది. యవ్వనంలో అనేక రకాల మోహాలతో పోతుంది. బాల్యస్థావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ అనిసక్త, మరి వృద్ధస్థావత్ చింతాసక్త.
బాల్యం అయిపోయింది, బాల్యం అంతా ఆటపాటలతో అయిపోయింది. బాల్యంలోనే నేర్పించగలగాలి. మనకి ఎవరు నేర్పించినారు? ఎంతసేపున్నా ఆ టెంపుల్స్ పోదాం, అక్కడ పిలిచిపోదాం, పిలిచిపోతాం అదే కానీ ఇది దేవుడు అంటే ఇది. ఎందుకంటే మన తల్లిదండ్రులకే తెలియదు. మా నాన్నగారిని ప్రశ్నించేవాడిని నేను. ఆ దృష్టి నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఆయన సాధన చేసింది కదా, జ్ఞానం ఉంది, అంటే పండిత జ్ఞానం ఉంది, గ్రంథపూర్వకంగా ఆయన జ్ఞానం ఉంది, బాగా వివరించగలడు, భారత భాగవత రామాయణం వివరించగలడు. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆయనకు లేకపోయింది. కనుకనే జీవితం అంతా బాధపడ్డాడు, జీవితం అంతా దుఃఖపడ్డాడు, జీవితం అంతా భయపడ్డాడు, జీవితం అంతా మొహంలో ఉండిపోయాడు. మా నాన్నగారు దేహం త్యాగం జీవితం అంతా మొహంలో ఉండిపోయాడు. మరి ఆయన నాకేం నేర్పిస్తాడు? ఆయనకే తెలియదు, అలా మన తల్లిదండ్రులకే తెలియదు, మనకేం నేర్పిస్తాడు? అలాగా బాల్యం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడన్నా మీ పిల్లలకు మీరు నేర్పించండి, చిన్నపిల్లలకు నేర్పించండి. ఇంత లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ధ్యానంలో కూర్చుంటే దేవుడు నీకు అనుమతిస్తాడు. నీ లోపలే నువ్వు అన్నీ చూసుకుంటావు. మా కష్టాలు చూసుకున్నాడు, కానీ దాన్ని వివరించడానికి ప్రతినిధిగా ఎన్నిసార్లు చెప్పలేదు కనుక. ఎందుకు చెప్పలేదో వారికి తెలియదు. తను తాను చూసుకున్నాడు, బాగా ధ్యానం చేసేవాడు. మా అబ్బాయి శ్రీహర్ష చిన్న వయసు వాడు. నాన్న ఎక్కడ పోయినా నన్ను నేనే చూసుకుంటున్నాను, ఆ పటంలోంచి నేనే బయటకు వస్తున్నాను, ఆ బోర్డులోంచి నేనే వస్తున్నాను, గుడికి పోతే ఆ విగ్రహంలోంచి నేనే వస్తున్నాను అని చెప్పాడు. నేను ధ్యానం వచ్చిన కొత్తల్లో మన గురి ఎవరు? పత్రిక గారు. పత్రిక గారు అంటే కానీ వివరించలేదు. ఇప్పుడు నేను వివరించడానికి లక్షల మంది వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వివరిస్తాను. నీ అనుభవం ఇది, నీ ఇలా జరిగింది నేను చెప్తాను. మరి ఎందుకు పత్రికగా చెప్పలేదో అది నాకు తెలియదు, ఆయనకి తెలియాలి. నేను మీ నాన్న అడిగిపోరా అన్నాడు. నేను చెప్పాను అప్పుడు, నీకు ఆత్మదర్శనం అయింది, నిన్ను నువ్వు చూసుకున్నావు, ఇంకా సాధన చెయ్యి. కానీ ఆటపాటల్లో బాల్యస్తావత్ క్రీడాసక్త చండస్తావత్ అనే చెప్తున్నా. ఎవరిలో ఏమవుతుంది? స్త్రీ పట్ల పురుషునికి ఆకర్షణ, పురుషుని పట్ల స్త్రీకి ఆకర్షణ, అట్లా కాలం గడిచిపోతుంది. ఇంకా బాల్యము ఎవరైపోయింది, వృద్ధాప్యం వస్తే ఏమవుతుంది? అంతా చింతలేదు. నన్ను ఎవరు చూసుకుంటాడు? ప్రతి బుద్ధునికి ఉన్నది ఏంటి? మేమేమో మా అమ్మ నాన్న చూసుకున్నాము, అయిపోయింది. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మనల్ని ఎవరు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? మా పిల్లలు చెప్తారు, కొట్టుకుంటారు, అయ్యో మేమున్నాం, మేము చూసుకుంటాము, కానీ నవ్విదామే. వాళ్ళు చెప్తారు, మేము చూసుకుంటాం, నీకు ఎందుకు బాగా చూసుకుంటాము, కానీ నమ్మకం లేదే. కారణం అంటే వాతావరణ పరిస్థితులు అలా ఉన్నాయి. స్వార్థం మనిషికి ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎలా పుడుతుందో తెలియదు, ఎవరెలా నేర్పిస్తారో తెలియదు. కనుక ప్రతి వ్యక్తి కూడా ఆ సురక్ష అనేది లేకుండా ఉన్నాడు. అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవుతున్నాడు. ఇంకా నా వాళ్ళకి ఇంకా నేను కూడబెట్టలేను, ఇంకా పెళ్లి చేయలేను, ఇంకా వాళ్ళకి పిల్లలు కాగలేను, ఒకటేమిటి వృద్ధులైన తర్వాత దిక్కుమాల చింత తెచ్చిపోయి బాల్యంలో ఒక రకమైన చింత ఉంటుంది, ఆటపాటల చింత మాత్రమే ఉంటుంది, యవ్వనంలో ఒక చింత మాత్రమే ఉంటుంది, కానీ వృద్ధాప్యంలో అనేక చింతలు ఉంటాయి. మరి ఇన్ని చింతలతో ఉన్నప్పుడు ఏమవుతుంది? దానికి కారణం ఎందుకు చింతలంటే యవ్వన మదము. యవ్వనంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు గర్వపడింటావో, ఆ యవ్వనంలో తల్లిదండ్రులు దూషించి ఉంటావో, ఎవడైతే తల్లిదండ్రులు ఇష్టాంతరం దూషిస్తాడో యవ్వనంలో ఆ వ్యక్తి ఆత్మజ్ఞానం వైపు రాలేడు. అప్పటికన్నా గుర్తు తెచ్చుకోవాలి. మాతృనిందా మహావ్యాధి, పితృనిందా పిశాచః, దైవనిందా దారిద్ర్య హేతువు, గురునిందా వంశక్షయం అని చెప్పడం జరిగింది. చూడండి, మాతృనిందా మహావ్యాధి. ఏ వ్యక్తి అయితే తన యవ్వనంలో తల్లిని ఇష్టానుసారం తిడుతూ ఉంటాడో, తల్లిని కొట్టడానికి పోతుంటాడో, ఆ వ్యక్తి తప్పనిసరిగా
ఎప్పుడు పడవల్లో అప్పుడు పడతాడు, మహావ్యాధి చేత పడతాడు. ఒక మామూలు వ్యాధి కాదు, మహావ్యాధి. మాత్రం మహావ్యాధి. ఎందుకు మాత్రం నిందిస్తున్నాడు? యవ్వనంలో ఆ యవ్వన మతం చేత కారణమక్కర్లేదు. ఎందుకు తిడుతున్నావు? నేను నీకేం చేశానురా? నిన్ను కడమే నేను చేసిన పాపము, నిన్ను కడమే నిన్ను నీ జన్మ నిర్ణయమే చేసిన పాపం అని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది. అవి ఏది వాడికి కనడవు. అక్కడంతా ఏమడుతుంది? యవ్వన మతం. ఏమైనా చేయగలను, ఎవరైనా కొట్టగలను, ఎవరైనా చెప్పగలను. ఖచ్చితంగా వృద్ధాప్యంలో వాడు మహావ్యాధిగా వ్యాధి చేత పీడించబడతాడు. మాతృ నిండా మహావ్యాధి, పితృ నిండా పితాచిత. తండ్రిని నోటుకొచ్చుగా తిట్టేవాడు. ఇంకా సంపాదించాలి, దానికి బుద్ధి లేదు. ఇంతమంది ఇంత సంపాదించినారు, అందరూ సైకిల్ కొన్నారు, బిల్డింగ్లు కొన్నారు, ఎంతో కొన్నారు. నువ్వేం సంపాదించినావు? నువ్వు సంపాదించకపోగా అంతా పోగొట్టున్నావు. ఇష్టాంతరం నోటుకు తిట్టేవాడు వ్యాధి చేత పీడించబడి చనిపోయి తర్వాత జన్మ లేకుండా కొన్ని వేల సంవత్సరాలు పిశాచిగా తిరుగుతూ ఉంటాడంట. ఇది అనేక శాస్త్రాలు చెప్తున్నది. ఎవరు నేర్పించాలి, ఎవరు చెప్పాలి యూత్కు? అయ్యా ఇలా ఉంది, యూత్ వస్తే కదా మనకు దృష్టికి వస్తాయి కదా. అమ్మాయిలు, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎంతమంది తల్లిదండ్రులు లేదు, అందరికీ వర్తిస్తుంది. దైవ నింద దారిద్ర్య హేతువు. దైవాన్ని నిందిస్తే వాడికి అనేక జన్మల్లో దరిద్రం చుట్టుకుంటుంది. వాడికి తినడానికి తిండి కూడా లేకుండా పోతాడు. వీటన్నిటికీ ముంచి గురువుని నిందిస్తే కులక్షయం, వంశక్షయం అని చెప్పాడు. గురువుని తిడితే కనుక ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే ఒక యవ్వన మతము చేత. ఆ యవ్వనంలో ఏమీ కనబడదు, నోటికి ఏం వస్తే చేస్తారు, ఎట్లంటే చేస్తారు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, కుమిలి 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 బాధపడతారు. వీళ్ళు కుమిలి కుమిలి ఎన్ని క్షణాల పాటు, ఎన్ని రోజుల పాటు, ఎన్ని గంటల పాటు బాధపడతాడో వాడు ప్రతి క్షణానికి ఒక జన్మ చెప్తున్న నరకంలో అనుభవిస్తాడు. మీకు తెలిసిన వాళ్లకు ఈ వీడియోను చూపించండి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. యవ్వనంలో తల్లిదండ్రుల్ని పీడించి వ్యాధులు పడి బుద్ధి తెలుసుకొని తర్వాత సాధన వైపు వచ్చి ఆ పరమాత్మను దర్శించుకున్న వాడు పాండురంగుడు లేడా? పాండురంగుడు తల్లిదండ్రులు ఎంతమంది చెప్పినా కూడా వినేవాడు కాదు, వేసే బాగా వెళ్ళేవాడు. అన్ని రకాల అలవాట్లతో చివరికి కాళ్ళు రెండు పడిపోయి అద్భుతమైన అది యథార్థ సంఘటన. అప్పుడు తెలుసుకుంటాడు, నాకు దైవం ఎవరో కాదు, నాకు జన్మించిన తల్లి తండ్రులే నాకు దైవము. వాళ్ళు ఇంతకాలం దూరం పెట్టానే, వాళ్ళు ఇంతకాలం బాధ పెట్టానే అని చెప్పేసి ఎవరంలో ఏమీ గ్రహించలేకపోతేనే ఎప్పుడు అంతా పడిన తర్వాత. ఇప్పుడు కూడా నాకు తెలిసి పెరాలసిస్తో బాధపడుతున్నారు. ఎవరంలో ఉన్నప్పుడు అమ్మని నాని నోడు చూపించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి పెరాలసిస్తో ఉన్నారు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ హిందూపురంలో ఉన్నారు. ఇది జరిగి చూపించిన సత్యం కనుక హెచ్చరించండి. మొదటిది ఏ మదము? కులమదము. 2 యవ్వన మదము. బలమదము. 2 బలమదము. 3 యవ్వన మదము. 4 రాజ్యమదము. రాజ్యమదం అంటే మీ అధికార మదం. రాజ్యమదం అనగా అధికార మదం. మీరు ఎక్కడ చూడండి, ప్రభుత్వ ఆఫీసుల్లో 99% అధికారులకు అధికార మదం ఉంది. 99.9%. అది ఏ శాఖ అయినా కావచ్చు. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న ఉద్యోగి కూడా ప్రభుత్వ ఉద్యోగి అంటేనే వాడికి గర్వం వచ్చేస్తుంది, మదం వచ్చేస్తుంది, అధికార మదం. ఈ అధికార మదము ఏమిటి? ఉద్యోగులందరూ వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటుంది అనమాట. మీకు ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పని కావాలని వెళ్తే వెంటనే అవుతుందా పని? ఎవరికైనా సార్ నాకు వెంటనే అయిందా?
ఎవ్వరికీ కాదు. ఎందుకంటే అక్కడ అధికార బలంతో కూర్చున్న అధికారి ఉన్నాడు. ఆ అధికార బలంతో నువ్వా నేను అధికారిని అని మనల్నే ప్రశ్నిస్తాడు. వాస్తవంగా ప్రజలకు సేవ చేసిన వాడు. దాని వృత్తి ఏంటి? గవర్నమెంట్ సర్వీసెస్. సర్వీస్ అంటే సేవ. అది ఫ్రీ సర్వీస్ కాదు, పెయిడ్ సర్వీస్. శాలరీ తీసుకుంటారు కదా, మరి శాలరీ తీసుకున్నప్పుడు సర్వీస్ ఎలా అవుతుంది? జీతం తీసుకుంటూ, నువ్వు చేసిన పనికి జీతం తీసుకుంటూ నేను సేవ చేస్తున్నావు అంటే సేవ కాదు. ఏమీ ఆశించుకోకుండా చేస్తే అది సేవ అవుతుంది. నువ్వు జీతం తీసుకుంటూ జీతంతో పాటు మరి ఇంకెంతో తీసుకుంటూ పైగా మనల్ని దబాయిస్తారు. ఒక పని వెంటనే కాదన్నమాట. ఇది సత్యం. సత్యం ఇది అందరికీ తెలిసిన సత్యమేంది, ఓపెన్ సీక్రెటే. అధికార మదం. ఈ అధికార మదంతో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఆత్మ వైపు వెళ్ళలేడు. ఆత్మజ్ఞానం మనకి రాదు రాదు రాదు, అంతే, రాలేదు. అయితే ఆ అధికారంలో కూడా 1% ఉన్నారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నిజాయితీగా ఏ కొంచెం ఎందుకు తీసుకోకుండా ఏ కొంచెం వాళ్ళ వీడియో వచ్చేస్తున్న ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా ఆత్మజ్ఞానం వైపు రాగలరు. ఎందుకంటే వాళ్ళ అధికార మదం లేదు. ఆ తర్వాత 5వది శీల మదము. శీల మదం ఏంటి? శీలం కూడా మదం ఉంటుందా? ఎస్. ఎలాగా? మనల్ని పొగుడుతూ ఉంటే వాడు ఎంత మంచివాడో, వాడంత ఉన్నతుడు ఇంకో లేడు, వాడంత మంచివాడు ఇంకో లేడు. ఒకరి కాదు, రెండు కాదు, అందరూ అంటుంటే ఏమవుతుంది? దీని గుణమదము ఉంటారు. శీలమదం ఏమంటారు? గుణము. చాలా మంచివాడు, ఉత్తముడు వాడు. రాముణ్ణి, శ్రీరామచంద్రుడిని ఎంతమంది పొగిడినా కూడా ఆయనలో ఏ రోజు కూడా మదం లేదు. అవునా? అందుకే ఆయన సకల గుణాభిరాముడయ్యాడు. అసలు గుణమనే చెప్పరాదు, తర్వాత గుణాభిరాము, ఆ గుణమనే గుణుడు చెప్పరాదు. ఆయన గుణాతీతుడు, అన్నిటికీ అతీతుడే. రాముల వారు అన్నిటికీ అతీతుడే. గుణం గురించి చెప్పాలంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఎవరు? రాముల వాడే. ఎవరికి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి కనుక శీల మదం వెళ్ళిపోవాలంటే రాముని యొక్క జీవితం తెలుసుకోండి. మనలో శీల మదం అనేది రాకుండా ఉండాలి అంటే అన్ని మహాపతివ్రతలు అందరూ ఉంటారనుకోండి, అప్పుడు కూడా గర్వం వచ్చేస్తుంది. ఆ మహాపతివ్రతలు అనుకున్న వాళ్ళు మన పురాణాల్లో ఈ శీల మదం చేత పీడించబడి మళ్ళీ తెలుసుకొని మళ్ళీ దారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక దీని గుణమదము ఉంటారు. నేను అందరూ నన్ను మంచివాడు పొగుడుతున్నారు. ఆ కుటుంబం ఎంత మంచి కుటుంబం, ఎంత ఉన్నతమైన కుటుంబం. ఎవరైనా కొంచెం చిన్నగా ఎవరైనా అన్నారనుకోండి, మనలోంచి ఏ మాట వస్తుంది? మా కుటుంబం గురించి, నా గురించి కావాల్సి ఎవరైనా అనుకో. అవునా? మా కుటుంబం గురించి, నా గురించి నువ్వు ఎవరిని అనుకో, వాళ్ళు చెప్తారు. నేనుగా చెప్పాల్సింది అంటే వాడికేమి శీలమదం వచ్చేసింది. ఎప్పుడైతే మా నోట్ల నుంచి ఈ మాట వచ్చిందో, నా గురించి వాళ్ళ అనుకో, వాళ్ళు చెప్తారు నేను ఎలాంటి వాడు. నిజంగా జ్ఞానం ఉన్నవాడైతే ఆ మాట వింటానే నువ్వు ఎలాంటి వాడో తెలుసుకుంటుంది. ఆ ఇంటివాడికి తెలియదు కాబట్టి గమనించుకుంటాడు. అక్కడ శీలమదం ఉంది. తర్వాత తపోమదము. ఈ తపోమదం అనేది సాధన చేసే వారిలో ఎక్కువ భాగం ఉంటుందన్నమాట. నేను ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తున్నాను, నాకు అన్నీ తెలిసిపోతాయి, నేను అన్నీ తెలుసుకుంటాను, నా దగ్గర ఏమి దాటలేవు, నేను ఎంత జరిగిపోతుంది నీకు, ఇలా భయపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తపోమదం చేత పీడించబడిన వాళ్ళు మన ప్రాణంలో ఉన్నారు. ఉదాహరణకు విశ్వామిత్రుల వాడు. విశ్వామిత్రుడు ముందు పేరేమి? విశ్వరథుడు. విశ్వరథుడుగా ఉన్నప్పుడు ఏ మదంతో ఉన్నాడు? రాజ్యమదంతో ఉన్నాడు, యవ్వన మదంతో ఉన్నాడు, అధికార మదంతో ఉన్నాడు, అన్ని రకాల మదంతో ఉన్నాడు. విశ్వరథుడుగా ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద జయించాలనుకున్నాడు? అన్ని మదములకు, అన్ని మలములకు, అన్ని త్రయములకు దూరంగా ఉండి తాను ప్రశాంతంగా ఉన్నట్టు ఒక వశిష్ఠుని మీద జయించాలనుకున్నాడు. అది సాధ్యమవుతుందా? ఇన్ని మదములు ఇన్ని పడి పీడిస్తూ ఉంటే
ఏ మతములు లేని వశిష్ఠుని వైపు నువ్వు వెళ్తావా? చూడండి, ఆ తపస్సు తాను సాధించిన శక్తిని ఒకసారి క్రోధం చేత పోగొట్టుకున్నాడు, ఒకసారి కామం చేత పోగొట్టుకున్నాడు, ఒకసారి మోహం చేత పోగొట్టుకున్నాడు. క్రోధం చేత కృష్ణుని సృష్టించినాడు, నేనే సూర్యుని పంపిస్తాన్నాడు, పోగొట్టుకున్నాడు. కామం చేత ఎవరు వచ్చారు? మేరకు వచ్చింది, అప్పుడు కామం చేత తన శక్తి అంతా పోగొట్టుకున్నాడు. అది ఏమిటి? తపోమతము. నేను అనుకుంటే సృష్టిని ప్రతిష్ఠ చేయగలను అని మతం చూపించినాడు, అట్టడు పడిపోయాడు. తపోమతం ఎక్కడో ఎందుకు మన ఈ ధ్యాన కేంద్రంలోనే, అంటే ఈ ధ్యాన కేంద్రం కాదు, ఒకనొక వ్యక్తి ఈ తపోమతం చేసి పిలిచబడుతున్నాడు. ఆయన ఎవరన్నా మా ధ్యానం క్లాస్ రండి సార్ అంటే ఎంతమంది వస్తారని అడుగుతాడు. ఒక 100-120 వస్తారు సార్, 100-120 వస్తారు. ఆఫ్టర్ ఆల్ 100-120 కోసం నేను రావాల్సింది. వారికి బ్రహ్మశ్రీ బిల్లు కూడా వచ్చేసింది. 100 మందికి అయితే నేను చెప్పాలనా? నా స్థాయి ఎంతేనా? నా దగ్గర నేర్చుకున్న వాడి దగ్గర పోయి అడుగుపో, వాడు వస్తే వస్తాను 100 మంది. ఇదే విషయాన్ని అతను ఇట్లే మాట్లాడాడు. ఇది ఏ మతం? ఇది తపో మతం. మరి ఆ వ్యక్తికి సాధన ఎలా వస్తుంది? ఎలా బ్రహ్మ చేయాలో? అనేక మందికి బ్రహ్మర్శించుకుంటూ పోతే ఇలాగే ఉండిపోతుంది. నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు వస్తారా? వస్తాను. ఎంతమంది వస్తాను. పత్రిజీ లాంటి మహానుభావులే ఒకరిద్దరి కోసమే కర్నూలు నుంచి వచ్చాడు. ఇదే క్లాస్ జైగో పత్రిజీ అనేక ఊరు తిరిగాడు. ఒక్కరి కోసం, ఇద్దరి కోసము. మన హిందువులకు చిన్న పిల్లల కోసం వచ్చాడు కర్నూలు నుంచి. ముందుగా పెద్దవాళ్ళు ఎవరు రాలేదు, అంత పిల్లలే 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, దాదాపుగా 1 సంవత్సరం రోజుల పాటు పిల్లల కోసం వచ్చాడు సార్. ఇంకా నేను విజయ్ కుమార్ వాళ్ళ బాబా వాళ్ళు అంతే పెద్దవాళ్ళు, నేనే ఉండేది, నేను మేడం అంత పిల్లలే. పిల్లలకి కాన్సెప్ట్ చెప్పేవాడు. జ్ఞాన నవరత్నాలు పత్రిజీ గారు హిందూపురంలో పెద్దలకు చెప్పలే, పిల్లలకి చెప్పాడు. అప్పుడు పిల్లలకైతే పలికించాడు. లెక్కేసుకోండి, జ్ఞాన నవరత్నాలు. అలాగే 18 ఆదర్శకాలు పిల్లల చేత బలి వేయించాడు. నేను దూరం పోతే చిన్న పిల్లలే ఉంటాను, నేను ఎందుకు పోవాలని చాలా గర్వపడ్డా, మన్నించినాడా? మరి పత్రిజీ గారి కాలకే లేనిది ఈ మతం ఇప్పుడు పిల్లలకు, ఈ గుడిగలకు ఎలా అయితారు వాళ్ళు? 100 మందిగా కనీసం నేను వస్తే 1000 మందిలో ఉండాలి, ఒక ఫంక్షన్ హాల్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు తయారైతే ఇవాళ తపో మతము చేత, అంటే ఈ ధ్యాన మతం చేత పీడించబడుతున్నారు. అది వాళ్ళకి తెలియడం లేదు. మతం బాగా తగ్గిపోయింది అన్నమాట. దాని తర్వాత రూపమతం. రూపమతం అంటే ఏమి? అందం. నేను అందంగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను. అందగర్వం అనేది ఎంతమందికి ఆడుతుందో. పురుషునికి ఆడుతుంది, స్త్రీకి ఆడుతుంది. ఎక్కువగా స్త్రీలకే. అందం మీకు ఎవరికి ఉంటుంది? స్త్రీలకే ఉంటుంది. నా నగలు బాగున్నాయా? నేను బాగున్నానా? అని ఈ శారీ బాగుందా? ఎంత కొన్నావు అక్క? ఇది ఎంత కొన్నావు అక్క? ఇది అలా బాగుంది. నేను సంచిలో తెచ్చాను, 50,000 పెట్టించాను. ఎంత బాగుందక్క మీరు కట్టుకోండి, ఇది వెంటనే గర్భం చేస్తున్నారు అందమైన. ఓహో, ఈ వయసులో కూడా నేను ఇంకా అందంగా ఉన్నాను రాని. ఈ రూపం అనేది చిన్న వయసు నుంచే మనకు జన్మదాగా వచ్చేస్తుంది అన్నమాట.
మనం నేర్పిస్తాము పిల్లలకే. ఇంత అందం ఉన్నాడు, చిన్న పిల్లలకైతే చెప్పచ్చు, ముద్దుగున్నాడు శ్రీకృష్ణుడు, అది ఆ పిల్లలకే ఉండొచ్చు. ఇంకా వయసు వచ్చే గుర్తుకి పుడుతూ ఉంటే ఏమవుతుంది? ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ముఖ్యంగా ఉండకూడదు, అమ్మాయిలకు ముఖ్యంగా ఉండకూడదు రూపమదము. ఆ రూపమదము చేతనే ఎన్ని అడ్డదారులు వస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ అమ్మాయికైతే తల్లిదండ్రులు మాటి మాటికి, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మాటి మాటికి పొగుడుతుంటారో చాలా అందంగా ఉన్నావు, ఎవరికి పొగుడు వస్తారు కానీ వాడు మా అదృష్టవంతుడు ఎన్ని పొగుడుతూ ఉంటారో ఆ అమ్మాయికి ఖచ్చితంగా రూపమదము అణువణువునా పెరిగిపోతుంది. ఎవరిని కేర్ చేయదు. ఇంకా అది తాత్కాలికమే, కొంతకాలమే. ఎవరు ఉన్నంతవరకే ఉంటుంది రూపము, ఎవరి తర్వాత ఉంటుందా? అందుకే నాడు ధన ఎవరి గర్భం అనంతరి వికాల సర్పం. ఈ అందం అనేది కొంతకాలమే ఉంటుంది. ఎవరిలో అందరూ అందంగా ఉంటారు. నల్లగున్నవాడు కానీ, తెల్లగున్నవాడు కానీ, ఎర్రగున్నవాడు కానీ ఎవరిలో అందరూ అందంగా ఉంటారు. అవునా? ఎవరిలో పోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన యొక్క రూపాలు ఇట్లా తగలబడ్డాయి కానీ ఎవరిలో అందరూ బాగుంటారు కదా. బాగున్నారు కాబట్టి మిమ్మల్ని మీ ముగ్గురు పెళ్లి చేసుకున్నారు, మమ్మల్ని మా భార్య పెళ్లి చేసుకున్నారు. బాగా పెళ్లి చేసుకునేవాళ్ళ ఎందుకు? ఇప్పుడు చేసుకుంటారా? అబ్బే నాకు నచ్చలే. ఎందుకు? ఎవరో పోయింది, ఎవరితో పాటు అందము పోయింది, అంటే రూపము పోయింది. ఈ రూపమదము చేత దేహం చాలించిన వాళ్ళలో అంటే అందరూ దేహం చాలిస్తారు. మనకున్న ఈ దీంట్లో మహాభారతంలో ఎవరు? సహదేవుడు అందగాడు. సహదేవునికి రూపమదం ఉందన్నమాట. అందరికెల్లా అందగాడు ఎవరంటే సహదేవుడు. అందుకే ముందుగా వెళ్ళిపోతాడు. భీముడు అడుగుతాడు, ఎందుకు నా అందరికన్నా చిన్నవాడు, వాస్తవంగా అయితే వయసు పైబడిన వాడు తొందరగా పోవాలి, వయసు తక్కువ వాడు ఆలస్యంగా వెళ్ళాలి. అలాంటిది అందరికీ చిన్నవాడు ఎందుకు ముందుకు పోయాడంటే వాడికి ఉన్న మదం ఎవరికి లేదు అంటాడు. వాడికి ఏం మదం ఉంది? వాడికి బలం లేదు, ఏం లేదు కదా. వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు సూర్యులే, వాళ్ళు ఇంత బాగా చేసిన వాళ్ళే. అంటే అది కాదు, కత్తి కన్నా బలమైంది ఏమి అంటే ఆ మదము, రూపమదము ఉండట్లా అని చెప్తాడు. కత్తి ఒకరిని నరికేస్తుంది, కానీ ఈ మదము నిన్ను నరుకుంటూ వస్తుంది అనమాట. ఏ మదమైనా సరే వాళ్ళు నరుకుంటూ వచ్చేస్తుంది. పూర్తి నరికిన తర్వాత కూడా తెలిసేది వాడికి ఆ రూపమదం ఉంది కాబట్టి సహదేవుడు ముందుగా తెచ్చాడు అని చెప్పి. కనుక ఎవరు కూడా దయచేసి పిల్లల్ని అందంగా ఉంటే పొగడకండి. నీకన్నా బాగున్నవాడు ఉన్నారు, అలాంటి తిట్టకండి. వాళ్ళు అద్దం ముందు ఉన్నారంటే మళ్ళీ పక్కన రానే రాదు. నువ్వు అందంతో పొగిడినావు అనుకో, ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నా దిశ తగిలేట్టుకుంది. ఈ మాట అంటాము, నా దిశ తగిలేట్టుకుంది. ఇప్పటికీ పెద్దవాళ్ళు కూడా ఆ కోరిక ఉందన్నమాట. మీరు చాలా బాగున్నారండి మీరు అనుకో, ఇంకా అయిపోయేస్తాను. ముఖ్యంగా ఈ రూపమదానికి లొంగేది ఎవరంటే స్త్రీలే. మగవాళ్ళు తక్కువ, సహజంగా స్త్రీలలో ఉంటుంది. మగవాళ్ళకు పొడిస్తే వస్తుంది. ఈ వయసులో కూడా ఏమున్నారంటే మీరు ఉన్నారనుకోండి, ఈ వయసులో కూడా ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఎట్లా ఉంటారు? ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, కొడ శ్రీమంతరావు అంటే ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉండేవారు? ఇలాగా మనం ఏం చేస్తున్నామంటే కప్పిపుచ్చుకుంటున్నామంట, కవరింగ్ చేసుకుంటున్నామంట. రూపమదం. తర్వాత ధనమదం. ధనమదం అనేది ఒక్కసారిగా ముందు కావదు. నాకు ఇంత డబ్బు ఉంది కదా, నేను ధనము చేత ఏమైనా చేయగలను, ఏమైనా కొనగలను. అధికార మదము, ధనమదముతో విర్రదిగిన వాళ్ళు, మహావ్యాధితో బాధపడి అర్థాంతరంగా తెచ్చిన వాళ్ళు పోకలు ఉన్నారు. నాకున్న డబ్బు చేత నేనేమైనా కొనగలను. మీలాంటి దుర్భరులకే ఈ జ్ఞానం అంతా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీలాంటి దుర్భరులకే జ్ఞానము కానీ, ఈ సాధన కానీ, మన మెడిటేషన్ కానీ నాలాంటి వాళ్ళకి కాదు.
నా డబ్బుగా నేను ఏమీ చేయగలను, ఏమేమి అర్థాంతరంగా చచ్చిపోయారు అనేక మహావ్యాధి నుంచి. కనుక ధనం అనేది అన్ని చోట్ల కూడా వర్తించదు. ధనం కావాలి, కారణం లేదు, ధనం కానే కావాలి. కానీ మూఢదహి ఈ ధనాగమ చూస్తాం కురు సద్బుద్ధిని మంది చూస్తాం ఎల్లగతే విధ కర్మోపాతం విత్తం తేన వినోదే చిత్తం. ధనం రావాలి 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 అని ఎంతకాలం ధనం కోసం పాటుపడతాం? ఈరోజు ధనం నీ దగ్గరలో ఉంది, రేపు ఇంకొక దగ్గర పోతుంది, అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నది, ఈరోజు నీ దగ్గర వచ్చింది. అది ఎప్పుడు స్థిరంగా ఉండదు. కానీ ఆ కృష్ణ మాత్రం పోలేతుంది. మూఢదేహి మూర్ఖులు మాత్రమే నాకు ఇంకా డబ్బు రావాలి, ఇంకా డబ్బు రావాలని అనుకుంటాడు. మూఢదేహి ధనాగమ తృష్ణం. తృష్ణ అంటే విపరీతమైన కోరిక. మూఢదేహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధి మనసి వికృష్టం. కురు సద్బుద్ధి బుద్ధి తెచ్చుకో. నీకు ఎంత కావాలో అంతే చాలు. సార్ నాకు 10 కోట్లు కావాలి సార్, అది కాదు. నువ్వు ఉండడానికి, నువ్వు తినడానికి, నీ కుటుంబ పోషణ ఎంత చాలు. ఎల్లపదే నీకు కర్మోపాతం. అధర్మంగా కాదు, ధర్మంగా సంపాదించు, దాంతో నువ్వు ఆనందించు చెప్పాడు శంకరాచార్య వారు. డబ్బు సంపాదించద్దు అని చెప్పలేదు. కనుక మై డియర్ మాస్టర్, ఈ అష్టమదములు కూడా సాధకునికి అడ్డుపడుతూ ఉంటాయి. ఏదో ఒక మతం అడ్డుపడుతుంది. గుర్తుపెట్టుకోండి, తపో మదము చాలా డేంజర్. మనందరూ సాధన చేస్తున్నాం, ధ్యానానికి వస్తున్నాం. నేను 2 సంవత్సరాలు ధ్యానం చేస్తాను, సో వాట్? అయితే ఏంటి? నేను 30 ఏళ్ళు చేస్తాను, అవును ఏంటి? ఈ తపో మదం అనే చేత మహా ఋషులే బొక్కబోర్ల పడ్డారు. దూర్వాసుడు ఈరోజు ఏకాదశి అనేది గుర్తుకొచ్చేది ఎవరు? అంబరీష్ చక్రవర్తి. మరి అంబరీషుడు ఎటువంటి వాడు? ఆ అంబరీషునితో పోటీ పెట్టుకున్నాడు. అంబరీషునికే అన్యాయం చేయాలని చూశాడు. మరి ఏమైపోయింది? ఆ దుర్వాసునికి అక్కడ ఏముంది? తపోమనం ఉంది. కోపం. ఆ తపోమనం మీద మహాంకారం అవుతుంది. అది నువ్వు గుర్తించలేవా? నేను రాకముందే నువ్వు నీళ్లు తాగేవా? ఉచ్చిష్టం. బాబా నేను ఏమీ తినలేదు, ఏకాదశిగా ఉన్నాడు, అది ఏమీ తినలేదు, కానీ నీళ్లు తాగలేదు, జస్ట్ తీర్థము. నువ్వు తీర్థం తీసుకున్నావు కదా, నీ ఉచ్చిష్టం నాకు పెట్టావా, నీ ఏమి నాకు పెట్టావా అని చేసి ఒక రాష్ట్రాన్ని సృష్టిస్తాడు. ఏమైపోయింది? అది ఈయన గమనం అక్కడంతే. ఆయన బతం చేయడానికి వెళ్ళిపోయింది. తిరిగి అందరు తిరిగిపోయాడు. బ్రహ్మ జరిగిపోయాడు, కైలాసం పోయాడు, విష్ణు జరిగిపోయాడు. చివరికి ఎవరు కాదు, ఆయన జరిగిపోమని తిరిగిపోతున్నాడు. ఆ దుర్వాసుడికి మరొకసారి జరిగింది. ఎప్పుడు? పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కౌరవులు దుర్వాసుని పాండవులపైకి రెచ్చగొట్టి పంపిస్తారు. అప్పుడు కూడా ఏమిటి? తపోమదము. దాని కృష్ణ పరమాత్మ చేత ఆ కృష్ణ పరమాత్మ దాన్ని అందిపారేస్తాడు. ఇలాగ మనము అంతెందుకు పరశురాముడు కూడా రామచంద్రుడిని వివాహం సందర్భంలో తను వస్తాడు. రాముడు అంటే ఒకటే ఉండాలి, నేను ఒకటే ఉండాలి, ఇంకొకడు. అప్పుడు జ్ఞానం కలిగిస్తాడు. అది అనుకున్నట్టు ఆ తపోమదాన్ని తీసేస్తాడు. కనుక బయట ధ్యానం చేసేటప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కదా, నేను ధ్యానం చేస్తున్నానన్న భావంలో వదిలిపెట్టండి. నేను ధ్యానం చేస్తున్నాను, 2 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, ఇంత కఠినంగా చేస్తున్నాను, నేను నిశ్చలంగా ఉన్నాను, ఇలాంటి భావాలు పెట్టండి. ఒక్కసారి వచ్చింది అంటే నీలోకి తపోమదము ఎంటర్ అయింది అర్థం. తపోమదం ఎంటర్ అయింది అంటే నీ యొక్క చాప్టర్ క్లోజ్. కనుక అందరూ కూడా అన్ని మతాలను దూరం చేసుకొని హాయిగా ఉంటాం. జై శ్రీమన్నారాయణ.